ఇతరులను చూసి కాపీ కొట్టిన ఒక కాకి చివరికి ఏమైందో తెలుసా? ఒక అందమైన పర్వతం మీద ఒక బలమైన డేగ నివసించేది. దానికి సమీపంలోనే ఒక చెట్టు మీద ఒక కాకి ఉండేది. ఒకరోజు పర్వతంపైనుండి డేగ చాలా వేగంగా కిందకు దూసుకువచ్చి అక్కడ మేస్తున్న ఒక గొర్రెపిల్లను తన బలమైన పంజాతో సునాయాసంగా పట్టుకుని ఎగిరిపోయింది. ఇదంతా చెట్టుమీద నుండి చూస్తున్న కాకికి దురాశ పుట్టింది. డేగ ఎంత ఈజీగా గొర్రెను తీసుకెళ్ళింది, అది చేసిన పని నేనెందుకు చేయలేను, నాకూ రెక్కలున్నాయి కదా అని విర్రవీగింది. వెంటనే కాకి ఆకాశంలోకి ఎగిరి తనని తాను డేగలా ఊహించుకుంటూ వేగంగా వచ్చి ఒక పెద్ద గొర్రెమీద వాలింది. కాని పాపం కాకి చిన్న గోళ్లు ఆ గొర్రె దట్టమైన ఉన్నిలో పూర్తిగా చిక్కుకుపోయాయి. కాకికి తగినంత బలం లేకపోవడం వల్ల ఎంత గింజుకున్నా ఎగరడం సాధ్యం కాలేదు. ఇంతలో ఆ గొర్రెల కాపరి అక్కడికి వచ్చాడు. గొర్రెమీద ఇరుక్కుపోయి తప్పించుకోలేక అవస్థపడుతున్న కాకిని చూసి నవ్వి దాన్ని పట్టుకుని తన పిల్లల కోసం పంజరంలో బంధించాడు. నీతి: ఇతరులను చూసి గుడ్డిగా కాపీ కొట్టడం చాలా ప్రమాదకరం. మన బలం, సామర్థ్యం ఎంతో తెలుసుకుని ప్రవర్తించాలి. ఇలాంటి మరిన్ని కథల కోసం క్విక్ స్టోరీస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.